ఇట్లాంటివి నువ్వు ఎన్ని చేసినా మా నా బొచ్చు కూడా వీకలే ఉంటాడు. ఏమైనా ఉంటే కదా నీకు పైన పీకనీకి. ఆయన నెత్తి మీద ఎంటికలు ఎంచవచ్చు మనం, నా నెత్తి మీద ఎంటికలు ఎంచలేవు. ఓకేనా, చూశారు కదా. ఇప్పుడు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం అన్నా, మీరు కంగారు పడుతుంది, నాకు చిన్న పని ఉంది మీతో. ఓకేనా, మీ నెత్తి మీద జుట్టు అంచాలనుకుంటున్నా. అంటే చెప్పాలంటే మీ ప్రత్యర్థి భాషలో బొచ్చు, మీ నెత్తి మీద ఉంటే బొచ్చు అంచాలని వచ్చాను నేను ఇప్పుడు. కానీ లెక్క కట్టడం కష్టంగా ఉందన్న, చాలానే ఉంది మీకు. మీకైతే ఇంత బొచ్చు ఉంది కదా, మళ్ళా నాకు అర్థంగా లెక్క పెట్టడం కష్టమే. నేను కష్టపెట్టాను, నేనైతే లెక్క పెట్టాను, చాలానే ఉంది. ఏంటన్నా నాకు అర్థం కాలేదు. ఇటీవల మీ ప్రత్యర్థి మాటలకు మీరు ఒక మాట అన్నారు, నా బొచ్చు కూడా పీకలేరని మీరు ఒక మాట అన్నారు. అదే స్థాయిలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారు శిల్పా చక్రపాణి రెడ్డి బొచ్చు పీకలే అంటున్నారు. నా నెత్తి మీద ఇంత బొచ్చు ఉంది, నా బొచ్చుని ఎవ్వరు కూడా పీకలే, లెక్క పెట్టలేరు. శిల్పా చక్రపాణి రెడ్డి నెత్తి మీద బొచ్చే లేదు, లెక్క పెట్టచ్చు, వేల మీద లెక్క పెట్టచ్చు, ఎంత బొచ్చు ఉందో అన్నాడు అనమాట. మీకు చూస్తే దండిగానే ఉంది, ఏంటి అసలుకి? కాదు నాగరాజు గారు, మీరు అడిగే క్వశ్చన్ ఎట్లందంటే ఆడ ఎంట్రికల గురించి కాదు సందర్భం. ఆడ జరిగిన సందర్భము, బుడ్డా రాజశేఖర రెడ్డి గారు నన్ను ఎప్పుడు రెడ్ బుక్లో నీ పేరు ఉంది, ఎప్పుడు జైలు వేపిస్తాను, అవును, ఎప్పుడు జైలు వేయిస్తానని చెప్పి ప్రతి మీటింగ్లో చెప్పడం మొదలుపెట్టింది. అయ్యా నన్నేం జైలు వేపిస్తావులే, నేను అవి ఇవి ఇంతకుముందు వర్ధన్ బ్యాంక్ అని అది ఇదని ఏదో చెప్పావు, నేను అక్కడ ఏదో దోచుకున్నాను 100 కోట్లని, ఇప్పుడు నీ ప్రభుత్వమే కదా ఉండేది, మళ్ళీ నువ్వు నీ ప్రభుత్వంలో నా జైలు ఎప్పుడు వేపిస్తావా అని అడిగా. ఆయన పలుమార్లు అడిగా. అనే తర్వాత చక్రపాణి రెడ్డి నీవు అంతా తీస్తున్నాము, బయట డేటా తీస్తున్నాము, అన్ని చోట్ల నీ కథ తేల్చుతాము, ఒక చోట కాదు నీకు చాలా అయ్యి అన్నాడు. నువ్వు ఎక్కడన్నా తేల్చుకోపో, నా బొచ్చు కూడా పీకలేవు ఆ సందర్భంలో మాట్లాడా. నా బొచ్చు పీకలేవు అంటే నువ్వు బొచ్చు ఎంచుకోవడానికి వచ్చినా నువ్వు నాగరాజు గారు. ఆయన అన్నారు, ఎమ్మెల్యే గారు అన్న మాట ఏంటంటే నా బొచ్చు కూడా పీకలే అంటున్నారు, నా నెత్తి మీద చాలా బొచ్చు ఉంది, శిల్పా చక్రపాణి నెత్తి మీద బొచ్చే లేదు, ఎంట్రుకలు ఎన్నున్నాయి వెంచచ్చు మనము, ఆయన బొచ్చు నేనేం పీకేది, ఆల్రెడీ పీకేశారు జనము, బొచ్చే లేదు అన్నాడు అనమాట. ఉందా లేదా లెక్క పెడదామని ట్రై చేశాను, కానీ లెక్కకు సాధ్యం కానన్ని వెంట్రుకలు అయితే ఉన్నాయి. నేను పదే ఆ బొచ్చు అనలేదు. బొచ్చు పైన ఇంటర్వ్యూ పెట్టినావా ఇప్పుడు? మీ ప్రత్యర్థి అన్న మాటకు ఒకసారి లెక్క కడతాం ఇంటర్వ్యూ గురించి. నిజంగా బొచ్చు గురించి ఇంటర్వ్యూ అయితే మామూలు ఇంటర్వ్యూ కాదైతే. మీ ప్రత్యర్థికి ఒకసారి చూద్దాం. అంటే ఎమ్మెల్యే గారు చదువుకున్నాడు కానీ దానికంటే ఏదో చెప్తారు సామెత, అలాగంది ఆయన చదువుకునేటోడికి. మీరు ఎంత బంధువులా, అంత ఫ్రెండ్సా? బంధువులతో సమానమే అనుకో. ఇద్దరు ఇంతకుముందు గతంలో రాజకీయం రాకముందు దగ్గరగా ఉన్న వాళ్ళమే. దాంట్లో వాళ్ళ ఫాదర్ నుంచి కూడా దగ్గరగా ఉన్న వాళ్ళు, వాళ్ళ బ్రదర్స్ కానీ వాళ్ళు కానీ దగ్గరగా ఉన్న వాళ్ళని దూరం చేసింది అంతే కదా. రాజకీయాలు అలాంటివి. మా ఇంట్లోనే సొంత ఇంట్లోనే డిఫరెన్సెస్ ఉన్నాయి, వాళ్ళ గురించి మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యే గారు మీరు అన్నదానికి సమాధానం దొరికింది నాకు. జుట్టు అయితే నేను లెక్క పెట్టడం చాలానే ఉంది, మరేమో నాకు తెలీదు. ఓకేనా, నాకు వచ్చిన అనుమానం అయితే నివారణ చేస్తాను. ఓకే, ఏం సార్ ఎలా ఉంది? ఓటమి తరువాత మొట్టమొదటి ఇంటర్వ్యూ ఓటైపోయి కూడా దాదాపు 1 year అయిపోయింది. అసలు ఏంటి అసలు మీ ఓటమికి బలమైన కారణము? మీ పైన వ్యతిరేకత ఏమైనా ఉండిందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతో మిమ్మల్ని ఓడించారనుకోవాలా? ఇప్పుడు దేన్ని ఎవరిని గురించి ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రకరకాలుగా నేను ఓడిపోయాను కాబట్టి నేను ఒకరిపైన ఆరోపణ చేయాలంటే రకరకాలుగా చేయొచ్చు. దీనికి కారణం 10 రకాలుగా చెప్పొచ్చు. ఈవీఎంలు అని చెప్తాం, అది ఓడిపోయినారు కాబట్టి చేతగాక ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారు అంటారు. ఎందుకంటే ఎన్నికల కమిషను కూడా ఎన్నో రిట్ వేస్తే కూడా ఎక్కడే సమాధానం లేకుండా మేము ఆ స్లిప్పులని ప్యాడ్లని తీసేసాము, లేవు అవన్నీ ఎప్పుడో తీసేసాము అని చెప్పడం జరిగింది. ఇవన్నీ అనుమానాలకు తావిస్తూ ఉన్నాయి. స్లిప్స్ లేకుండా ఉండడం ఏంది? దానికి ఒకటి అక్కడ కంప్లైంట్ చేసినప్పుడు ఆ కంప్లైంట్ సమాధానం ఇవ్వకుండానే ఈ ఎలక్షన్ కమిషన్ చేసిందంటే మనం ఏమనుకోవాలి, అనుమానాలకు తావిస్తుంది. రెండోది పక్క పెడితే ఆశపడ్డారంతే, జనం ఆశపడ్డారు. వాస్తవంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసినంత వరకు ఏ తప్పు చేయలే. ఎందుకంటే దీంట్లో వాస్తవం, ఎందుకంటే వీళ్ళు రాజకీయాల్లో లేదంటే అడ్డగోలుగా మాట్లాడుతున్నారు, కానీ అతను డైరెక్ట్గా ప్రజలతో పెట్టుకున్నాడు. డైరెక్ట్గా ప్రజలతో, నాకు నువ్వు కాదు, డిబిటీ ద్వారా పెట్టుకున్నాడు. డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ పెట్టాడు, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పెట్టాడు. బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పెట్టినప్పుడు వాళ్ళకు లబ్ధి పొందినారు అందరూ. కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, ఏ పార్టీ వారైనా సరే అర్హులైతే చాలు మీకు పథకాలు అందిస్తామని చెప్పి ఒక నినాదం తీసుకొచ్చాడు. ఆ నినాదంతో మేము ముందుకెళ్ళాము. మేమంతా గమనించింది ఏంటంటే, వీళ్ళు అన్నీ
నీకు ఆ పథకాలు ఇస్తాం ఈ పథకాలు ఇస్తామని చెప్పి సూపర్ 6 అని పెట్టి సూపర్ 7 ఏవో పెట్టి రకరకాలుగా మేము ఇంత దూరం ఆలోచించలే. డైరెక్ట్ బెనిఫిట్ పొందినారు. ఎక్కడ పోయినా గడప గడపకు పోయినప్పుడు బ్రహ్మాండంగా రెస్పాన్సు. ఎక్కడ ప్రతి ఇంటి వదలకుండా తిరిగాం. నాకు తెలిసి నేనైతే దాదాపు ఒక 4-5% ఏమన్నా ఉంటుందేమో కానీ తిరిగింది. ప్రతి వాళ్ళను ప్రతి బుక్కు టచ్ చేశాం. ప్రతి నీకు ఎంత వచ్చిందమ్మా, నీకు రాకపోతే ఎందుకు రాలేదు, అధికారులను పిలిచి ఎందుకు రాలేదని చెప్పి అక్కడే అడగడం. పలాని కారణాల వల్ల రాలేదు. 5 ఎకరాలు మెట్ట భూమి అని పెట్టాడు. 5 ఎకరాల 2 సెంట్లు ఉంటే రాదు అన్న, 2 సెంట్లే కదా అంటే 2 సెంట్లుగా తీసుకోదు అది. ఆ విధంగా కొంతమందికి రాలేదు తప్ప ఏ పార్టీని చూడకుండా ఈ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి వాస్తవంగా అయితే అద్భుతమైనటువంటి వ్యవస్థ అది. ఎందుకంటే మనం ఎవరూ లేదు, పేదవారందరూ నాకు ఒకటే అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే అనుకున్నాడు. కాబట్టి వాలంటీర్ వ్యవస్థను నీవు ఉండేది నేను లేదు, నీకు 59 సంవత్సరాల 10 నెలలు పడిందంటే అత్తానికి 2 నెలలాగు పెన్షన్ వస్తుంది అని చెప్పగలిగేది మాకు తెలియకుండానే వాళ్ళే డైరెక్ట్గా వాలంటీర్ వద్దకు వెళ్ళి 2 నెలలు అయింది కదా నాయన నాకు పెన్షన్ వస్తే అప్లై చేయి. ఆ విధంగా వ్యవస్థను తీసుకొచ్చాను. అదేమైంది, అది ఇంకో రకంగా మా చేతుల్లో కంట్రోల్ లేకుండా, నాయకుల చేతుల్లో కంట్రోల్ లేకుండా వెళ్ళిపోయేసరికి ఏమైంది, ఈ వాలంటీర్లు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లలో బాగా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి మేము వస్తే మీకు అధికారంలోకి వస్తే 5,000 నుంచి 10,000 చేస్తాం ఆశపడ్డారు. 5,000 నుంచి 10,000 అయినసరికి ఇంటి మన ఊర్లో ఉద్యోగం అనేసరికి మాకు 10,000 వస్తుంది, మిమ్మల్ని ఉంచుతాం, మిమ్మల్ని తీసేయం. మేము చెప్తా ఉన్నాం, అయ్యా మిమ్మల్ని ఎట్లా ఉంచుతాడు, వాళ్ళని పెట్టుకుంటాడు, మిమ్మల్ని ఎందుకు ఉంచుతారంటే కూడా వినిపించుకోలే. లేదు వాళ్ళు చెప్పిన మాట. వాలంటీర్లు ఎవరు లేరు కదా, అంత రోడ్డు పడిపోయారు కదా. ఇప్పుడు అందరూ అయిపోయింది, అందుకోసమే మోసపోయారు. ఇప్పుడు అందరూ ఎక్కడ చూసినా విపరీతంగా మా ప్రభుత్వం మోసం చేసింది అనేది ప్రతి వానలు వచ్చింది. సంవత్సరంలోనే చూస్తున్నారు, కూడగొట్టుకున్నారు. వ్యతిరేకత అనేది ఎప్పుడు చంద్రబాబు నాయుడు కూడా 3 సార్లు ఉన్నాడు, ఎప్పుడు ఇట్లా లేదు పరిపాలన. వచ్చిందంటారా? బ్రహ్మాండంగా మాత్రమే కనిపిస్తుంది, ప్రజలకు కూడా కనిపిస్తుంది, అది మీకు మాత్రమే కనపడేది. ఊరికేదో నోటితో మాట్లాడే విషయాలు కాదు కదా. మేము వెన్నుపోటు ప్రోగ్రామ్ చేశాం, చూశారు మీరు. అంతకుముందు విద్యుత్ పైన పోరాటం చేశాం. అవన్నీ జనాలు వస్తున్నారు. ఇప్పుడు ఎంత భయపెట్టినా ఈరోజు తోలుతున్నారా, తోలాల్సిన అవసరం లేదు. నీకు బండ్లు ఉంటాయి కదా, తోలితే వాహనాలు పెట్టి తోలాలి. నాయకులే డబ్బులు ఇస్తారు కదా బండ్లకు కూడా, ఒక గ్రామానికి ఇన్ని వెహికల్స్ కింద డబ్బులని కార్యకర్తలకి నాయకులు. ఆ పరిస్థితి లేదు ఇప్పుడు, ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రతి వానికి ఇవన్నీ సూపర్ 6లు ఉత్త డూపు 6లు అని తేలిపోయింది. సూపర్ 6 లేదు, 6 లేవు. వీళ్ళు నేను అడుగుతా ఉన్నా, సూపర్ 6 అయిపోయినాయి అంటున్నారు. ఇదేని ఘోరంగా అయిపోయినాయి, చేసేసినాము. 5 సంవత్సరాలు అయిపోయింది, 1 సంవత్సరంలో అయిపోయింది అంటున్నారు. ఇదే కడికోలా. నిజంగా ఏం ఆడ టీవీ మీద కళ్ళు కనపడడం లేదా మనకు? నువ్వు ఇచ్చింది ఒక పెన్షన్ ఇచ్చినావు, ఒక్క పెన్షన్ నువ్వు 4,000 ఇస్తున్నమాట వాస్తవం కదా. చెప్తా, అదే చెప్తున్నా. నువ్వు సంవత్సరం తర్వాత ఆ సంవత్సరం బాకీ కట్టు, ముందు బాకీ కట్టు, నీకు 15 అని చెప్పి నువ్వు అందరినీ మోసపుచ్చి నువ్వు ఎట్లా ఈరోజు నేను ఇచ్చేసిన సంవత్సరం ఆ పాత అప్పు కట్టకుండా 2 ఏళ్ళకి ఒకసారి పథకం చెప్పావు మాకు, ప్రజలకు ఆ విధంగా వాగ్దానం చేసావు చెప్పు. ఈరోజు వీడియో ఇద్దాం, ప్రతి గ్రామంలో ఎదురుగా రండి, మీరు వీడియో చూపిద్దాం. ఏం చెప్పారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు, మీరు కూటమి ప్రభుత్వం కలిపి ఆ రోజు దగా చేశారు ప్రజలను. ప్రజలు నమ్మారు, మీరు ఇచ్చింది ఇప్పుడు ఇచ్చారు. అది కూడా నేను కూడా కాదన్నాను. దాదాపు ముట్టిండొచ్చు 70-80% ఏదో ప్రజలకు వచ్చినా, 30% రాకపోయినా కొన్ని తీసేశారు కూడా. మీరు దగా చేయలేదా ప్రజల్ని? మేమేం దగా చేసి మీరు చెప్పండి.